కార్యకర్త, అసలు ఆ పదంలోనే ఒక గొప్ప త్యాగం ఉంటుంది. చాలామంది కార్యకర్తలను అవహేళనగా మాట్లాడుతుంటారు. కానీ ఆ కార్యకర్త ఏ పరిస్థితుల్లో పార్టీ జెండాను పడుతున్నాడో, ప్రత్యర్థులను ఎదుర్కొని ఏ రకంగా మానసిక వేదన అనుభవిస్తున్నాడో అనేటువంటి విషయాలను ఆయా పార్టీల అధిష్టానాలు, ఆయా పార్టీల నాయకులు గమనిస్తూ ఉండాలి. ఒక కార్యకర్త లేకుంటే, అధికారంలో లేనప్పుడు ఒక కార్యకర్త అనేవాడు లేకుంటే ఆ పార్టీ జెండా పట్టేవాడు ఉండడు. ఒక కార్యకర్త అనేవాడు లేకుంటే ఆ పార్టీ సిద్ధాంతాలను ఇంటికి ప్రతి గడపకు చేరవేసేవాడు ఉండడు. ఒక కార్యకర్త అనేవాడు లేకుంటే ఆ నాయకుడి, ఆ పార్టీ నాయకుడి పరిచయం ఉండదు ప్రజలకు. ఒక కార్యకర్త అనేవాడు లేకుంటే అధికార పార్టీ వాళ్ళని ప్రశ్నించేవాడు ఉండడు. సో ఇదంతా ఒక కార్యకర్త దేనికోసం చేస్తాడు? నాయకుల మనస్సులో స్థానం పొందాలి, ప్రజల మనస్సులో స్థానం పొందాలి, నాయకుల ప్రశంసలే తనకు ఆశీర్వాదంగా భావించి ఆ ప్రశంసల కోసమే ఆ కార్యకర్త అంత తపన పడతాడు. చాలాసార్లు అవతల పార్టీ వాళ్లతో మాటలు పడతాడు. ఇటు బీరుకు, బిర్యానీకి పార్టీ జెండా పడతాడు, కార్యక్రమాల్లో పాల్గొంటాడు. అధికారం వచ్చినప్పుడు వీడు అది చేసి సంపాదించుకునే, ఇది చేసి సంపాదించుకునే అనే మాట పడతాడు. కానీ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రధాన కారకుడు కార్యకర్త. దానికోసం కావలసి వస్తే 5 ఏండ్లు 10 ఏండ్లు కష్టపడేవాడు కార్యకర్త. తన జీవితాన్ని కోల్పోయేవాడు కార్యకర్త. అదే బీరు, బిర్యానీ, అదే కార్యకర్త ఈ రాజకీయాలు వదిలేస్తే రోజు బీరు, బిర్యానీ తినేంత సంపాదించుకోవచ్చు ఆయన. కానీ ఇటు ప్రజల మనసుల్లో స్థానం పొందాలి, అటు నాయకుల ప్రశంసలు పొందాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తాడు కార్యకర్త. కానీ ఆ కార్యకర్త పరిస్థితులను రాజకీయంగా సంపాదించినటువంటి నాయకులు, నేను అదే చెప్తున్నా, రాజకీయంగా సంపాదించినటువంటి ఏ పార్టీ నాయకులైనా కూడా ఆ కార్యకర్తకు కష్టం వస్తే అండగా నిలబడాలి. అది ఎంతమంది అయినా సరేలే. మాతో లేదు, మా పరిస్థితులే బాగాలేవు అని చెప్పి ఒక కార్యకర్త దగ్గర ఒక రాజకీయంగా లబ్ధి పొందినటువంటి నాయకుడు నటిస్తే ఆ కార్యకర్త శాపం ఊరికే పోదు. ఇది ఏ పార్టీ వారైనా కూడా. సో ఆ పార్టీకి పనిచేసేటువంటి నాయకుడు కూడా ఒక కార్యకర్తే. సో ఇటువంటి కార్యకర్తల సమూహం నుంచి లబ్ధి పొందినటువంటి ఏ నాయకుడైనా కూడా, స్పెషల్లీ ఆర్థిక లబ్ధి పొందినటువంటి ఏ నాయకుడైనా కూడా తన చుట్టూ ఉండే కార్యకర్తల వైపు ఒక చూపు ఉండాలి. తన చుట్టూ ఉండే కార్యకర్తల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. కామన్గా
నాయకుణ్ణి తీసుకొని వెళ్ళి ప్రజలకు పరిచయం చేసేదే కార్యకర్త. పార్టీని తీసుకొని వెళ్ళి ప్రజలకు పరిచయం చేసేదే కార్యకర్త. మూలన ఉన్నటువంటి గడపలకు వెళ్ళి చివరికి మురికి కాలువలు దాటుకుని ముళ్ళులున్న దారులలో వెళ్ళి, గుంతలున్న దారులలో వెళ్ళి, కొండల మీద ఉన్నటువంటి ఇండ్లకు వెళ్ళి, చెరువు దాటి ఉన్నటువంటి ఇండ్లకు వెళ్ళి, ప్రతి మూలకు వెళ్ళి పార్టీని, నాయకుడిని పరిచయం చేసేదే కార్యకర్త. సో కార్యకర్తను అవహేళన చేసి మాట్లాడద్దండి. ఆ కార్యకర్తే లేకపోతే పార్టీల మనుగడ లేదు. నిజంగా అది ఏ పార్టీ వారైనా కార్యకర్తల పని గొప్పది. అన్నిటికంటే మించి ఏమంటే ఇదే కార్యకర్తే అవతల పార్టీ వాడిని ఎదిరించింటాడు కాబట్టి అవతల పార్టీ వాడు అధికారంలోకి వస్తే ఇదే కార్యకర్తే టార్గెట్ అవుతాడు. ఆ టార్గెట్ అయ్యి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా వేలల్లో, లక్షల్లో ఉన్నారు. నేను అనుభవంతో చెప్తున్నా. దాదాపు 25 ఏండ్లుగా వివిధ పార్టీల్లో కార్యకర్తగా పనిచేశాను కాబట్టి చెప్తున్నా. అధికారం వచ్చాక కార్యకర్తలను విస్మరిస్తుండేది వాస్తవం ఇది. సో దయచేసి నా మాటలను ఏ పార్టీ వారైనా అన్యత భావించొద్దండి. చివరికి మనం రాజకీయాలు చేసేటువంటి ఏ నాయకుడైనా కార్యకర్తలను కాపాడుకోవాలి. ఆ నాయకుడు ఆర్థికంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఆ కార్యకర్తల బాగోగులు ఆ నాయకుడు చూసుకోవాలి. ఇదే రాజకీయం. సో రాజకీయంలో ప్రజలు ఒక కన్ను అయితే కార్యకర్తలు కూడా ఒక కన్ను. 2 కళ్ళు ఉంటేనే రాజకీయం. ఒక చూపుతో చూస్తాం, ఇంకొక చూపుని మూసుకుంటామంటే అది రాజకీయం కాదు. సో బ్రతికున్నప్పుడు కార్యకర్తకు అండగా ఆ పార్టీలు నిలబడాలి, ఆ నాయకులు నిలబడాలి. ఎందుకంటే అన్ని అధిష్టానం చూసుకోలేదు. అన్నిటినీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు చూసుకోలేరు. చూసుకోవాల్సింది స్థానిక నాయకులు. సో ఏ స్థానిక నాయకుడు కూడా, రాజకీయ లబ్ధి పొందినటువంటి నాయకుడు కూడా, స్పెషల్లీ ఆర్థికంగా, దయచేసి కార్యకర్తలను విస్మరించొద్దండి. ఎందుకంటే మీరు ఆ రాజకీయంలో ఉన్నారు కాబట్టే, అంత వేల మంది కార్యకర్తలు మిమ్మల్ని ఆదరించారు కాబట్టి, మీ నాయకత్వాన్ని భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్ళారు కాబట్టే మీరు ఆ సంపాదనను చూస్తున్నారు. మనస్సాక్షి మీద చేసుకొని చెప్పండి, మీరు నిజంగా రాజకీయం ద్వారా, ఈ కార్యకర్తల కష్టం ద్వారానే మీరు సంపాదించింటే గనుక కార్యకర్తలకు అండగా నిలబడండి, వారి కుటుంబాలకు అండగా నిలబడండి. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.